హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాక్లెట్ క్రీమ్ రెసిపీ స్టవ్ వెలిగించలేదు కానీ స్టవ్ మీద పెట్టాను గిన్నెని. అండ్ దీనికి ఒక కప్పు కోకో పౌడర్ని అండ్ పావు కప్పు కార్న్ఫ్లోర్, ఒక కప్పు పాలు, చాక్లెట్ ఎసెన్స్ ఒక 5 డ్రాప్స్, ఒక కప్పు జాగరీ పౌడర్ తీసుకున్నాను అనమాట. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక మాత్రమే మనం స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్లేమ్ మీద స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. దీన్ని లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలన్నమాట. ఈ మొత్తం మిశ్రమాన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎక్కడైనా ఉండలు ఫామ్ అయితే గిన్నెకి అతుక్కుపోతుంది. సో దానివల్ల మిక్స్ చేసుకొని థిక్గా అయిపోయాక ఒక 1 టీ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని తిప్పుకోవాలి. చాలా చాలా బాగుంటుంది క్రీము. అండ్ చక్కగా పిల్లలకి మనం రోటీస్, చపాతీ లేకపోతే బ్రెడ్స్ అలా చేసినప్పుడు ఇంట్లో చేసిన ఈ క్రీమ్ పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది మరీ థిక్గా ఉందనుకుంటే కాచిన పాలు కలిపితే ఈ కన్సిస్టెన్సీ అవుతుంది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్